బంధుమిత్రులందరికీ నమస్కారం. తెలిసి రామచింతన చేయవోయ్ అంటారు కదండి త్యాగరాజు. అలాగా ఏదైనా అర్థం నీకు అర్థం చేసుకొని ఆ పదాన్ని పలికినట్లయితే మనసు ఈజీగా మెల్ట్ అవుతుంది ఆ భావంలో అని దాని అర్థం అండి. నారాయణ మంత్రం చెప్పినా, రామనామ మంత్రం చెప్పినా, లేదు ఏదైనా స్తోత్రం చెప్పినప్పటికీ ఆ స్తోత్రం యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ అర్థం మనం తెలుసుకొని చేసినట్లయితే మనకి మనసు మంచిగా రమిస్తుంది ఆ స్తోత్రంలో. అటువంటి సమయంలో పక్కదారి పట్టకుండా కేవలం ఏ దేవతామూర్తినైతే మనము ధ్యానిస్తున్నామో ఆ మూర్తి పైన మనసు నిలబడుతుంది అని చెప్తారు. మనసు నిలబడటమే కదండి పూజ అంటే. ఇట్లా కార్మికంగా మనం ఏదో పువ్వులేస్తూ 4-5 అష్టోత్తరాలు చదువుతూ లలిత సహస్రనామాలు ఎన్ని గంటలు కూర్చొని చేసినా కానీ చేతికి పని చెప్పకుండా మనసుకి పని చెప్పడమే ఉత్తమమైన పూజా మార్గము అంటారు. అందుకే చేత్తో ఏవి అవసరం లేకపోయినా కేవలం మనసుతోనే అక్షతలు వేసినట్టు, మనసుతోనే సింహాసనం సమర్పించినట్టు చేసి మనసును మాత్రమే పెట్టండి చాలు, కేవలం ఈ కార్మిక అవసరం లేదని కూడా అంటారు. సో చేతితో చేసే ఈ వస్తువులన్నీ ఎక్కడి నుంచి తెచ్చేవరా రొట్ట అంటారు కదండి స్వామి శివయ్య. అందులోలాగా ఇటువంటి మనం తెచ్చే బయట బిల్వపత్రాలు, టెంకాయలు, పువ్వులు, పత్రాలు ఇవన్నిటికంటే కూడా ముఖ్యమైనది మనసు. సో అటువంటి మనసుని పూజలో కూర్చోబెట్టాలి అంటే దానికి ఫస్ట్ మనం ఏం చేస్తున్నామో క్లారిటీ ఉండాలి. ఏం చెప్తున్నామో ఆ చెప్పేది తనకి నచ్చే విధంగా దానిని మనము లొంగ తీసుకొని ఉండాలి. అలా మనకు మనసు లొంగాలి అంటే దానికి రుచించే విధంగా మనం దానిని నడిపింప చేయాలి. సింపుల్. దాని యొక్క మీనింగ్ తెలిసిందనుకోండి. ఇప్పుడు తమిళ్ లాంగ్వేజ్లో ఒక పాట వస్తూ ఉంది, మ్యూజిక్ బాగుంది కాబట్టి వింటూ ఉన్నాం, ఈ సాంగ్ చాలా నచ్చుద్ది నాకు ఎందుకో అని. బికాస్ ఆఫ్ మెలోడీ కావచ్చు, ఏదైనా బీట్ వల్ల కావచ్చు, మనకి ఇనిషియల్గా నచ్చొచ్చు. వన్స్ ఆ మ్యూజిక్కితో పాటు మీనింగ్ కూడా మనం తెలుసుకున్నాం అనుకోండి, గూగుల్లోకి వెళ్ళి సంహవ్ ఆ మీనింగ్ తెలుసుకొని ఆ పాట మళ్ళీ వినడం స్టార్ట్ చేసామనుకోండి, ఇంకా చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. వింటున్నంతసేపు చాలా ఆనందాన్ని పొందుతాం. అదేవిధంగా ఈ పూజకి కూడా మనం పూజలో చదివే ప్రతి స్తోత్రానికి కూడా మీనింగ్ తెలుసుకొని చేసినట్లయితే మనసు చెప్పిన మాట విని అక్కడే కూర్చొని అమ్మవారిని ధ్యానం చేస్తూ ఆ కర్మని చేస్తుంది. రోజు మొత్తం మీద పూజ 10 నిమిషాలే చేస్తాం. ఆ 10 నిమిషాల పూజ 24 గంటలు మన యొక్క ప్రవర్తనని ఆధారపడేలాగా చేస్తుంది. సో అందుకని ఈ మీనింగ్ఫుల్ విషయాలు చేయాలి అని పదే మనం మాట్లాడుకుంటున్నాం మన వీడియోస్లో. ఈరోజు మనము శంకరులు రచించినటువంటి కనకధార గురించి తెలుసుకుంటాం. కనకధార అని తెలియని వారు ఉండరు కదండి ఆంధ్రప్రదేశ్లో, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనం ఎంతో మంచి గురువులను కలిగి ఉన్నాం. చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, గరికపాటి గారు, మన నండూరి శ్రీనివాస్ గారు, వద్దిపర్తి ప్రభాకర్ గారు, వీరందరినీ మనం చాలా ముఖ్యమైనటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి గురువులను కలిగి ఉన్నాం. ఆ విషయంలో మనం చాలా అదృష్టవంతులం. వాళ్ళందరూ ఖచ్చితంగా ఉటంకించిన స్తోత్రం కనకధార స్తోత్రం. సో మనందరం వినే ఉంటాం. అది మన జీవితాలలో ఎంత ప్రాముఖ్య పాత్ర పోషిస్తుందో మనం తెలుసుకొని ఉంటాం. అది చదివి దానిని ఉపాసన చేసి ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళు, నిలదొక్కున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. మనసు పెట్టి 3 పూట్ల కనకధార చదవాలే కానీ నీకున్న ఎటువంటి ఆర్థిక సమస్య అయినా తీరిపోతుందని శాస్త్రం చెప్తుందండి. అటువంటి కనకధారని నామకే వాస్తేలాగా, టేప్ రికార్డ్ లాగా అలా చదువుకుంటా పోకుండా విత్ మీనింగ్తో మనం ఈరోజు నేర్చుకుందామా? ఈ కనకధార రావడానికి ఒక సన్నివేశం కారణమైందండి. ఆ సన్నివేశం కూడా అంతే ఫేమస్. ఆ సన్నివేశంలో కూడా చాలా మీనింగ్స్ ఉన్నాయన్నమాట. మనం మాట్లాడుకుందాం వాటన్నిటి గురించి. అసలు కనకధార స్తోత్రం వల్ల కనకధార జరగడం కాదు, కనకధార స్తోత్రమే ఒక కనకధార. ధారలాగా సువర్ణం అంటే, వర్ణం అంటే అక్షరాలు కదండి. ఆ కనకధారలో వివరించినటువంటి అక్షరాలు సువర్ణము లాంటి అక్షరాలు ధారగా కురిస్తే దానిని సువర్ణధార అని పెద్దలు చెప్తారు. సో అంతటి మహోన్నతమైనటువంటి స్తోత్రం ఇది. దీని ఒక సాంగ్ పాడినట్టు, ఒక స్తోత్రం మామూలుగా ఒక పదాల కూర్పు అని అనుకోవడానికి లేదు. ఇది చాలా విలువైనటువంటి మీనింగ్ఫుల్ అయినటువంటి స్తోత్రం ఇది.
ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీకి వచ్చేసరికి ఒకనాడు ఒక స్త్రీ ఏకాదశి వ్రతం చేస్తూ ద్వాదశ రోజు పారణ కోసం వెయిట్ చేస్తూ ఉంది. అంటే దశమి రోజు సాయంత్రం నుంచి ఏకాదశి 3 పూట్ల కూడా ఏమీ తినకుండా జాగరణ చేస్తూ ద్వాదశి రోజు పొద్దున పూజ అయ్యాక ఎవరికైనా భోజనం పెట్టి ఆర్ మనమే డైరెక్ట్గా పూజ అయిన తర్వాత ఏదన్నా తీసుకునేదాన్ని పారణ అంటారు. పారణ అంటే ఇక్కడితో నేను ఈ ఉపవాసాన్ని ఇది తిని ముగిస్తున్నాను అని అంటారు. ఉపవాసం ఉండడం ఎంత ముఖ్యమో ద్వాదశి గడియలు పెట్టిన వెంటనే పారణ చేయడం కూడా అంతే ముఖ్యం. అప్పుడు మాత్రమే ఏకాదశి వ్రతం మనకి దక్కుతుంది అని అంటారు. సో ఇక్కడ పారణకి ఎంత పెద్ద పీఠం ఉందో ఆలోచించండి. ఆ స్త్రీ చాలా పేదరాలు. వాళ్ళ భర్త భిక్షాటన కోసం బయటకు వెళ్ళున్నాడు. ఈమె ఇంట్లో పూజ అంతా చేసుకొని వెయిట్ చేస్తూ ఉందన్నమాట. ఈ లోపల శంకరులు వటువు కదండి, ఆయన ధర్మం కూడా భిక్షాటనే. 5 మంది ఇంటికి వెళ్ళడం, భిక్ష స్వీకరించడం, తర్వాత తన జపం తపము అట్లా వటువు ధర్మాలు శంకరులు చేస్తూ ఉన్నారు. ఆ టైంలో వీరింటి ముందరకు వచ్చి ఈమె ఇంటి ముందరకు వచ్చి శంకరులు భవతి భిక్షాం దేహి అని అడగడం జరుగుతుంది. అప్పుడు అమ్మవారు, అయ్యో ఇంత మంచి సుదినమున భిక్షాటనకి ఒక వటుడు వచ్చాడు, కానీ చేయడానికి ఇంట్లో ఏమీ లేకపోయిందే దానం చేయడానికి అని విలవిల్లాడిపోతూ ఉంటుంది. మనసు విలవిల్లాడిపోతుంది దేనికి? దానం చేయడానికి. సో అక్కడ ఒక పాపకర్మ అనేది కరిగిపోతూ ఉందండి. మానసిక కొంతమంది అంటారు, నేను చాలా దాన ధర్మాలు చేయాలనుంది కానీ చేయలేకపోతున్నాను, నాకు రామేశ్వరం వెళ్ళాలనుంది కానీ వెళ్ళలేకపోతున్నాం. ఇలా కలియుగంలో మనకున్నటువంటి అదృష్టం ఏంటంటే మానసికంగా దేని గురించైనా తప్పిస్తే పాపమైనా పుణ్యమైనా సరే అది మన అకౌంట్లోకి వెళ్ళిపోతుందండి. రామేశ్వరం వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, కాశీ ఎప్పటికైనా చూడాలి చూడాలి చూడాలని తపన పడుతుంటే ఆ మాటల ద్వారా అన్న పుణ్యం పోగు చేసుకొని నువ్వు కాశీకి వెళ్ళే అదృష్టం నీకు వస్తుందంట. ఇలా దానం చేయలేకపోతున్నానని బాధపడి ఆ బాధలో ఆమె యొక్క పాపం దగ్ధమైపోతుందన్నమాట. ఆ టైంలో ఆమె అలా బాధపడి ఇంట్లో ఒకే ఒక్క వాడిపోయిన ఉసిరిక పండు ఉంది. ఆ ఉసిరికని తిని ఆమె పారణ ముగిద్దాము, అతను భిక్షకి వెళ్ళాడు కదా ఏమీ తీసుకురాకపోతే ఆ ఉసిరికతోనే చేద్దామని స్వామికి నైవేద్యం కూడా ఆ వాడిపోయినటువంటి ఉసిరికనే పెట్టి వెయిట్ చేస్తుంది తన భర్త కోసం. ఈ లోపల ఈ వటువు శంకరాచార్యులు వాళ్ళు వచ్చారు. ఇలా ఏం దానం చేయాలని విలవిల్లాడిపోతూ, నాకు ఈ పారణ ఫలితం దక్కకపోతే పోయిందిలే, ఇంటికి వచ్చినటువంటి అతిథిని భిక్షాటనకు వచ్చినటువంటి వటువుని ఎలా త్రోసిపుచ్చుతానని ఆ ఉన్న ఒకే ఒక్క అమలకపు పండు అంటే ఉసిరికపు పండుని ఆ వటువుకి దానం చేసేస్తుంది. ఆ పేదరాలి పరిస్థితిని దుస్థితిని చూసినటువంటి శంకరాచార్యులు, అంత చిన్న బాబు అంటే అప్పటికి సరిగ్గా 5 సంవత్సరాల వయసు అని చెప్తారు. ఆ దుస్థితిని తలుచుకొని లక్ష్మీదేవికి శంకరాచార్యుల వారే డైరెక్ట్గా అర్జీ పెట్టుకుంటారు. చూడమ్మా ఎలా ఉందో ఈ దీనురాలి పరిస్థితి, నా కోసమైనా ఈమెని యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవా అనంటే అమ్మవారు ఎలా కనిపిస్తారు, ఎలా ప్రార్థన చేస్తారు అనేదే ఈ స్తోత్రం. చివరికి అమ్మవారు కనిపిస్తుంది. శంకర, నీవు చేసినటువంటి స్తోత్రం నాకెంతో ప్రీతిని కురిపించింది, కానీ ఈ అభాగ్యురాలు పూర్వజన్మలో పెట్టి పుట్టలేదు అంటారు కదండి. పెట్టి పుట్టాలండి, ఆ రేంజ్లో అనుభవించాలంటే, అంత ఆస్తులు ఉండాలంటే, అటువంటి వారు దొరకాలంటే భార్యగా భర్తగా అని అంటుంటారు కదండి. దాని అర్థము పెట్టి అంటే ఇలా ఎవరికైనా దానం చేసి చెయ్యి ఇట పెట్టి అప్పుడు మనం పుడతాం ఇలా మంచి ఉన్నత స్థితిలో. ఏ రోజు ఎవరికి దానం చేయలేదు, తన ధర్మం ఏది కూడా పాటించలేదు అని లక్ష్మీదేవి శంకర్లతో చెప్తే, అమ్మ నా కోసం నా ముఖం చూసి ఇవ్వమ్మా, నాకు ఏదో ఒకటి సమర్పించాలనే ఆత్రం ఉంది కదమ్మా, ఆ ఒక్కదాన్ని చూసి దీన్ని జమగట్టమ్మా అని స్వామి అర్థించారంటండి. అలా ఆమెకి కనకధార ఉసిరికలు మిగిలాయి. మనకిప్పటికీ కనకధార కురుస్తూనే ఉంది స్తోత్ర రూపంలో.
సరైన విధంగా దాన్ని చెయ్యాలే కానీ మన జీవితాల్లో చాలా పెనుమార్పులకి ఇది కారణమవుతుంది. కనకం అంటే ఓన్లీ ఈ ఆర్థికంగానే అనుకోకండి. ఎందుకంటే లక్ష్మీదేవికి సంబంధించిన చాలా బీజాక్షరాలు, మూలమంత్రాలు ఉపాసకులకి అందరూ అందుబాటులో ఉండాలని, అందరూ అన్నీ చేయలేరు కదండి. ఆ ఈం బీజాన్ని అందరూ చేయకూడదు కాబట్టి ఇక్కడ ఇందులో ఇమిడీకృతం చేశారన్నమాట శంకరుల వారు. ఈ మధ్య చాలా ఛానల్స్ చూస్తున్నానండి. ఏందో ఆధ్యాత్మికత అంటారు, అన్ని పూలు, ఇన్ని బిల్వాలు, లక్షలు లక్షలు అభిషేకాలు అంటారు, పలానా గుందులు అంటారు, అన్నీ ప్రమోటింగ్గా ఉంటాయి. కానీ వాళ్ళు చేసేటివి ఎందులో కూడా ప్రేమని, ఒక స్తోత్రం పట్ల ప్రేమని, వివరణని ఇచ్చే విధంగా ఉండవు అనమాట. కనకధార చదవండి మీకు డబ్బులు వచ్చేస్తాయి. నేను మాత్రం అలా చెప్పనండి. డబ్బులు వస్తాయో రావో అనేది ఎవరి ఉపాసన విధానం పట్టి ఉంటుంది. నువ్వు అన్నీ చేసి 1,00,000 పత్రి తెచ్చి, 1,000,000 కమలాలు తెచ్చి, వెండి పువ్వులతో పెద్ద లక్ష్మీదేవి విగ్రహం ఇవన్నీ చేసి కనకధార చదివినంత మాత్రం నీకు రెస్పాండ్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఇవన్నీ లేకుండా కేవలం మనసుతో అంటే ప్రేమతో కమ్యూనికేట్ అవుతున్నామంటే మనకి ఫలించే అవకాశం ఉంది. సో ఈ నాన్సెన్స్ ఈ వీడియోస్ చూస్తుంటే నాకు నిజంగా ఎందుకింత ఆధ్యాత్మికతని ఇంత భ్రష్టు పట్టించేలాగా ఈ వస్తువుల ప్రమోషన్ పలానా కుందుల్లో పెట్టండి, వెంకటేశ్వర నామాలు వచ్చినటువంటి కుందుల్లో పెట్టండి, తులసి వెండి తులసితో కోటని ఇంట్లో పెట్టేసుకోండి, అంటే బయట తులసి ఉన్నా లేకపోయినా కానీ అన్నట్లు రకరకాల దీపాలంటారు, కుందులంటారు, విగ్రహాలంటారు, తోరణాలంటారు. అయ్య బాబోయ్, ఈ ఇత్తడి సామాన్లకి ఈ మధ్య బాగా మోడల్స్ పెరిగేసాయి కదండి. ఇప్పుడు యూట్యూబర్స్ అందరూ కూడా వాటికి ప్రమోషనల్ ఏజెంట్స్గా మిగిలిపోతున్నారు. దీనిని కూడా ఉపయోగించుకుంటున్నారు. సో మనం ఆ తరహా వరల్డ్లో నుంచి కొంచెం పక్కకు వచ్చి శ్రద్ధగా విందాం ఇది. ఎందుకంటే అవన్నీ కూడా పరిమితాలే. మనం ఇప్పుడు ఆ పొందబోయే ఆనందం అపరిమితం. అదైతే నేను కన్ఫర్మ్గా చెప్పగలను. చాలా చాలా సామాగ్రి అవసరం లేదు, ముద్రలక్కర్లేదు, వేరు శుచిగా ఉండాలి అనే ఒక్క నియమం తప్పితే ఇంకా అటువంటి నియమాలు నిబంధనలు లేవు. ప్రేమ, ఆర్తి. అమ్మ దగ్గరికి వెళ్ళి ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టు అంతే, అదే అడుగుతున్నాం మనం ఇక్కడ. నేను పలానా బాధతో బాధపడుతున్నానమ్మా నా వైపు చూడు అని ఆర్తిగా అడగడం మాత్రమే ఇది. అంతే కదండి. తల్లి ఏం చేయగలదు? ఎవరెవరి సుకృతం బట్టి మనం అనుకుంటాం పలానా దేవుళ్ళని ఉపాసించడం వల్లనే వీళ్ళు ఇలా అయ్యారు, పలానా మంత్రబీజం జరిగిందని. ఇదంతా ఒక ఎత్తు. ఏమీ మంత్రాలు చేయకపోయినా కానీ, ఏ ఉపాసనలు చేయకపోయినా కానీ చాలా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు ఏం మంత్రాలు చేశారని ఈ పొజిషన్లో ఉన్నారు? సో దీని అంతటికీ కారణం సుకృతం. పూర్వ జన్మలో మనం చేసుకున్నటువంటి సుకృతం, ఏదైతే మంచి పనులు చేసుకొని బాగా దాన ధర్మాలు చేసుకొని పుడతామో అప్పుడు మాత్రమే కేవలం మనం ఈ జన్మలో ధనవంతులం కాగలం. ఇంకొకరికి పెట్టకుండా వచ్చే జన్మలో కూడా నేను ఇంతే ఆస్తిపరుడుగా పుట్టాలంటే అది జరగని మాట. కేవలం అమ్మవారి దయ కుదిరిస్తే తప్పితే. తలుపు తెరిచిన వాడికి సూర్యకాంతి ఉంటుంది కానీ తలుపు మూసిన వాడికి కాదు. అదేవిధంగా సత్కర్మలు, దాన ధర్మాలు చేసిన వాడికి ఈ జన్మలో అనుభవించే హక్కు ఉంటుంది కానీ అలా చెయ్యని వారికి ఉండదన్నమాట. అందుకే ఇక్కడ మొదటగా సంకల్పంలోనే చెప్తారు, కమలాసన పానినా లలాటే లిఖితాం అక్షర పంక్తిం అస్య జంతోహో పరిమార్జయ మాతః అంగ్రినాథే ధనికద్వార నివాస దుఃఖ దోగ్రీం అని. అంటే నేను చేసిన పూర్వజన్మ పాపాల వల్ల ఏమైనా నాకు నుదుటిన చెడ్డరాత రాసుంటే ఒక్కసారి నీ చూపు ద్వారా ఆ గీతని చెడగొట్టేసి ధనిక ద్వార నివాస దుఃఖ దోగ్రీం, నా యొక్క అదృష్టాన్ని పండించి నాకు ధనాన్నివ్వమ్మా. కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగితైరపాంగై. ఓ కమలాదేవి, నీ యొక్క కరుణాపూరితమైనటువంటి చూపులని కొంచెం ఒక మూలగా నా మీద నిలుపమ్మా. అవలోకయమాం కించనానాం ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయా. నీ దయతో నాకు నా పొజిషన్ని మార్చే
మ్యాజిక్ని కురిపించమ్మా అని అడుగుతున్నామండి. సంకల్పమే అలా చేస్తున్నామంటే అది మన కోరిక. స్టార్టింగ్ సంకల్పం చెప్పి నెక్స్ట్ మనం గణేశుణ్ణి ప్రార్థిద్దామండి. మనం తెలిసిందే కదండి, దేనికైనా సరే ముందు విఘ్ననాయకుడిని పూజించాలి. లేదంటే రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకొచ్చి వెళ్ళిపోయే లోపల వినాయకుడు ఎలా అయితే దాన్ని ఆపేశారో అలా తల్లి కరుణించినా కానీ మనం చేసినటువంటి దోషాల వలన విఘ్ననాయకుడిని పూజించడం వల్ల మాత్రం అది మనకి పూర్తిగా అందేలాగా స్వామి మనకి సహాయపడతాడు. సో ఇక్కడ ఫస్ట్ శ్లోకమే ఏం చెప్పారు? వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. ఓ సింధురానన, సింధూర వర్ణంలో మెరిసేటువంటి ముఖం కలిగినటువంటి ఓ గణపతి, నీకు వందనం. వందారు మందరం, వందారు మందారం ఇందిరానంద కందలం అంటే నీకు ఎవరెవరైతే వందనం చేస్తారో వాళ్ళందరి ఇళ్ళల్లో మందార పువ్వు అవుతావు నువ్వు. మందారం అంటే ఇది వరకు చెప్పుకున్నాం కదండి, అదొక కల్పవృక్షం, కోరిన వరాలను ఇచ్చేటువంటి కల్పవృక్షం. ఇందిరానంద కందలం, ఇందిరాదేవి అయినటువంటి ఆ గౌరీదేవికి ముద్దుల కొడుకువి. కందలం అంటే ఒక ఆనందాన్ని కలుగజేసేటువంటి రాశివి. అమందానంద సందోహ బంధురం సింధురాననం, మా అందరికీ మంచిని చేసేటువంటి బంధువు లాంటి వాడివి స్వామి, నీకు వందనం. నేను ఇప్పుడు ఈ స్తోత్రం చేయబోతున్నాను. ఎటువంటి విఘ్నాలు లేకుండా అమ్మవారిని నేను ప్రసన్నం చేసుకునేలాగా సహాయపడు అని మనం విఘ్నేశ్వరుడికి ఫస్ట్ దండం పెట్టుకున్నాం. అది భావించాలి. నెక్స్ట్ ఫస్ట్ ధ్యాన శ్లోకం చేస్తున్నామండి. ఎటువంటి అమ్మవారిని మనం ఇప్పుడు పూజించబోతున్నాము అనని, అంతే కదండి. ఏ పూజ స్టార్టింగ్లో కూడా మనం ధ్యాన శ్లోకం చేసి తర్వాత షోడశోపచారాలు స్టార్ట్ చేస్తాం. సో మనం ఏ దేవతనైతే పూజిస్తున్నామో వారిని మెడిటేట్ చేయడానికి మనసులో ఒక ఆకృతిని కల్పిస్తున్నాం. దిగ్గస్థిభి కనక కుంభముఖావ సృష్టిస్వర్వాహిని విమల చారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాదినాద గృహిణీం అమృతాప్తిపుత్రీం. దిగ్గస్థిభి, పెద్ద పెద్ద కనక కుంభాలు, పెద్ద పెద్ద బంగారు బిందెలతో, ముఖావ సృష్టి అంటే ఏనుగు తొండంతో ఆ పెద్ద పెద్ద బంగారు బిందెల్ని పట్టుకొని, దిగ్గస్థిభి అంటే 2 ఏనుగులు అటు ఇటు పెట్టుకొని నీకు అభిషేకం చేస్తున్నట్లు, స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగ, అభిషేక జలాల్లో నువ్వు మొత్తం తడిచిపోయినావమ్మా. అంటే ఇక్కడ తడిచిపోవడం అంటే ఆర్ద్రత, తేమకి ఆర్ద్రం అని అంటారు కదండి, అమ్మవారి పేరే ఆర్ద్ర. సో ఈ ఆర్ద్రంతో నిండిపోయింది అమ్మవారు. అంటే చాలా కరిగిపోయి, వెన్నలాగా కరిగిపోయి చాలా కూల్ మూమెంట్లో నిల్చొనుంది, మనం అడగంగానే టక్కని చూసేలాగా. ప్రాతర్నమామి జగతాం జనని, జగత్తుకంతటికీ తల్లి అయినటువంటి నీకు నేను నమస్కారం చేస్తున్నాను. అశేష లోకాదినాద గృహిణి, అయ్యవారు పేరు తెచ్చారు చూడండి. అశేష లోకాలకి నాదుడైనటువంటి వాడు నారాయణుడు. ఆ నారాయణుడి యొక్క ఇల్లాలివి గృహిణి అమృతాబ్ది పుత్రి. వెంటనే భర్త పేరు చెప్పింది, వెంటనే అమృతాబ్ది పుత్రి, అమృత సముద్రంలోంచి కదండి పుట్టింది అమ్మవారు. వెంటనే ఆడదానికి 2 సుఖాలండి. తన గురించి తనకి ఎక్కువ ఆలోచనలు ఉండవు, ఎక్కువగా భర్త పేరు, వెంటనే పుట్టింటి యొక్క వ్యామోహం, ఈ 2 తన ముఖంలో నవ్వు తెప్పించే వస్తువులు అన్నమాట. ఎవరికైనా కానీ ఒకసారంట చిన్న స్టోరీ చెప్తాను. రేపు ఏదో వ్రతం ఉంది, ఈ వ్రతానికి ఏ చీర కట్టుకోను అని 2 చీరలు పక్క పక్కన పెట్టి ఈ రంగు బాగుంటుందా ఈ రంగు బాగుంటుందా అని సీతాదేవి రామయ్యని అడుగుతుందన్నమాట. వెంటనే ఆమెకి ఏమి కలర్ ఇష్టము, ఇంత లాజికాలిటీ అవసరం లేదు. ఆ 2 చీరల్లో ఒకటి జనక మహారాజు తీసిచ్చినటువంటి చీర ఉందన్నమాట. వెంటనే స్వామి తడుముకోకుండా నీకు ఇది చాలా బాగుంటుంది అని చెప్పేస్తారనమాట. ఆమెకి నిజంగానే ఆ చీర నచ్చుద్దో వేరే పక్కనున్న చీర నచ్చినా కానీ అవునవును ఇది మా నాన్నగారు కూడా చాలా నచ్చి తీసిచ్చాడు అనే ఇంప్రెషన్తో స్వామి మీద ఇంకా నమ్మకం వస్తుందన్నమాట. అంటే ఆడవాళ్ళకి ఏముంటాయండి, ఫస్ట్ భర్త ఉంటాడు, అందులో ఫస్ట్ సెకండ్ ముందు వెనక ఇవన్నీ లెక్కేయకూడదు. ఇలా లెక్కేసుకుంటా కూర్చుంటే
వాదులు పెరుగుతాయే కానీ ఇద్దరి మధ్య ఐక్యత సఖ్యం బాగా ఉండాలంటే అమ్మగారింటి వైపు వాళ్ళు ఎప్పుడూ కూడా భర్తని ప్రైజ్ చేస్తూ మాట్లాడాలి. భర్త వైపు కూడా ఎప్పుడూ కూడా అదే ఆడపిల్ల యొక్క తల్లిదండ్రుల్ని ఎక్కువ గుర్తు చేస్తున్నట్టు, వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుతున్నట్టుంటే ఆటోమేటిక్గా ఇద్దరి మధ్య పరస్పర బంధం బాగుంటుంది అని స్వామి చెప్పడానికే మనకి ఆ రోజు సీతాదేవికి ఆ చీర సెలెక్ట్ చేశారని రామాయణం చెప్పేటప్పుడు చాగంటి వారు అంటారు. అటువంటి ఆడపిల్లే నిజమైన అదృష్టవంతురాలు నన్ను అడిగితే. ఒకరి వైపు ఉండి ఒకరి వైపు లేకపోయినా, ఏది లేకపోయినా కానీ అది ఒక లోటేనండి. సో ఇక్కడ అలాగా అమృతాబ్ది పుత్రిమని అమ్మవారిని ధ్యానిస్తున్నాం. ఇప్పుడు చక్కగా అమ్మ ప్రసన్నరాలై మన వంక చూస్తుంది. ఇప్పుడు మనము అమ్మవారిని లక్ష్మీదేవిని వేడుకోవాలి. ఎలా వేడుకోవాలి? లక్ష్మి ఎప్పుడు మన దగ్గర స్థిరంగా ఉండాలి. చంచలాయ నమః, చపలాయ నమః అని చదువుతాం కదండి అష్టోత్తరంలో. ఎందుకు అమ్మవారు చంచల ఒక చోట ఉండదు. ఇప్పుడే మంచి డబ్బున్నోడుగా ఉంటాడు, సంవత్సరం తిరిగేసరికి అప్పులు, దొంగలు పడి దోచుకుపోయారని ఏదో ఒక కారణంగా బికారైపోతాడు. అంటే అమ్మవారు ఒకరి దగ్గర ఉండదు. ఎవరి పరిస్థితి ఏ రోజు ఎలా ఉంటుందో ఎవ్వరు చెప్పలేము. ఈరోజు ఉంది కదా అని అహంకరించడం, లేదు కదా అని దిగులు చెంది కొంతమంది సూసైడ్ దాకా వెళ్ళిపోతారు. మా ఆస్తి అంతా వెళ్ళిపోయింది, మేము ఇంకా సమాజంలో ఎలా తలెత్తుకొని తిరగలము అని సూసైడ్ చేసుకునే దాకా కూడా వెళ్ళిపోతారు. సో అమ్మవారు చంచల. ఎందుకు ఇలా వెళ్తుంది చంచల? ఎందుకు అంటే ఆమె యొక్క స్థిరమైన స్థానం నారాయణ పాదాలు. ఆ స్థిరమైన వాడిని మనం పట్టుకున్నట్లయితే మన దగ్గరే ఉంటుంది అమ్మ. స్వామినే మన గుండెల్లో పెట్టుకుంటే స్వామి ఉన్నాడు కాబట్టి అమ్మ ఖచ్చితంగా మన దగ్గరే ఉంటుంది. ఎప్పుడు మనం కృష్ణనామస్మరణ చేసేది అందుకే. సపరేట్గా లక్ష్మీదేవికి, సపరేట్గా అమ్మవారికి పూజించాల్సిన అవసరం రాదు నారాయణ భక్తులకి, కృష్ణ భక్తులకి కానీ. ఎందుకంటే 24 గంటలు మనము ఆమె లక్ష్మీదేవి యొక్క స్వామిని మనం స్వామిని చేసుకొని స్వామి అంత విరహంతో తపిస్తుంటే ఆమె మనకే కాక ఇంకెవరికి కరుణ చూపిస్తుందండి. ఈ గజేంద్ర మోక్షణంలో కూడా చూసినట్లయితే లక్ష్మీదేవిని పిలవలేదు గజేంద్రుడు, హరి అనే పిలిచాడు. నన్ను రక్షించు హరి అని పిలవంగానే పోతన చెప్తారు కదా, సిరికించెప్పడు శంఖ చక్రయుగమం చేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడు అబ్రగపతిం మన్నింపడు అని. సిరికి చెప్పడంట ఎక్కడికి బయలుదేరుతున్నాను అని. ఏ చక్కగా దమ్మిల్లము చక్కనొద్దడు, హెయిర్ సరి చేసుకోకుండా, గరుత్మంతుడిని పిలవకుండా వెంటనే పరుగున పరిగిస్తాడు. గజేంద్రుడు పిలిచాడు కదా అని చెప్పేసి. గజ ప్రాణ వినోది అయి ఎక్కడ త్వరగా నా భక్తుడిని రక్షించాలని ఆటోమేటిక్గా చెప్పకుండా బయలుదేరిపోయినా కానీ తన వెంటన్ సిరి లచ్చి వెంటన్ నవరోధ వ్రాతం ఉన్నట్టు ఆ టైంలో సిరితో అంటే లక్ష్మితో ఏదో ఆటలో ఉన్నాడు. ఆ ఆటలో లక్ష్మీదేవి యొక్క కొంగు స్వామివారి చెయ్యికి పడుంది. సో వెంటనే ఎవ్వరికి చెప్పకుండా సడన్గా అలా పరిగెత్తడంలో అమ్మవారు కూడా ఆటోమేటిక్గా వెనక రావాల్సి వచ్చిందనమాట. అది ఎలా పరిగెత్తిందో కూడా వెంటనే వచ్చేసింది అన్నారు కదండి. అది ఎలా పరిగెత్తిందో, అమ్మవారి అడుగులు ఎలా ఉన్నాయో కూడా పోతన చక్కగా వివరిస్తారండి. మీకు ఆ పద్యాలు దొరికినట్లయితే దొరకండి. ఈ పద్యం కూడా చాలా బాగుంటుంది. అడిగెదనని కడువడి జను నడిగిన దను మగుడ నడువడని యుడగన్ వడివడి జిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్నట్టు అమ్మవారు నడకలు ఈ పద్యం ఎలా దొరుకుతుందో అలా ఉంటాయంట అమ్మవారి నడకలు. అంటే ఎవరన్నా మన కొంగు పట్టుకొని ఒక ఇర్రెస్పెక్టివ్ మేనర్లో నడుస్తూ ఉంటే మనం తడబడుతూ నడుస్తాం కదండి. అలా అమ్మవారు ఇంక రావాలి, చచ్చినట్టు రావాలి, స్వామి వెళ్తున్నాడు ఆమె వెనకాల నేను వెళ్ళాలి అన్నట్టు ఆ హరిని పట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా సిరి తప్పక వస్తుందని ఈ శ్లోకం మొత్తం, కనకధార మొత్తము అయ్యవారిని తలపిస్తూనే ఉంటుందన్నమాట. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కనకధారలోకి ఎలా హరిని పట్టుకొని నడవాలో ఎంటర్ అయిపోదాం. ఈరోజు కనకధార అంటే ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏంటి, గణేష ప్రార్థనతో స్టార్ట్ చేసాము. మనం ఈ కనకధార మొత్తం చాలా పెద్దది కనుక దాన్ని కొంచెం వివరంగా భావనాయుక్తంగా చెప్పుకోవాలంటే కొంచెం విపులంగా చెప్పుకుందాం. సో అలా చెప్పుకోవాలంటే ఎట్ ఏ టైం పెద్ద వీడియో అయిపోతుంది. సో అందరూ అంత ఓపిక్గా చూడలేరేమోనని కొంచెం బిట్లుగా పెడతాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా ఉంటుంది, వచ్చి చూసేయండి. ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.